నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను. అందులోకి ఒక 7-8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ అని అనుకోకండి, గోంగూరలో పచ్చడి కదా, ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఒక 6-7 ఎండుమిర్చి వేస్తున్నా అండ్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. అండ్ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ మినపప్పు. ఇదంతా మన పోపు అన్నమాట. ఎండుమిరపకాయలు ఇలా మంచిగా వేగినాక ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ఫుల్ వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే పచ్చడిలో టేస్ట్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇప్పుడు దాదాపు ఒక 15-20 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాం. ఇలా చిలుకలు లాంటివి కట్ చేసుకొని మిక్స్ చేసేసాం. మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మగ్గనిద్దాం. ఉప్పు వేసి మగ్గనిస్తే ఇంకా బాగా ఉడుకుతుంది. సో 1 టీ స్పూన్ ఫుల్ అండ్ ఇంకొక 1/2 టీ స్పూన్ కూడా ఫుల్ వేసేసాను. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఎన్ని వేసినా నన్ను వేసి చూడు, చిటపట అనకపోతే అడుగంటుంది కరివేపాకు. వేసేద్దాం మరి. నాకు కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది ఇంకా, అందుకనే కొంచెం ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఇలా లైట్గా వేయిస్తూ ఉడికిస్తూ ఒక 3 మినిట్స్ పచ్చిమిరపకాయల పైన వేగినాయి. ఇప్పుడు నేను 2 కట్టలు గోంగూర వేసేస్తున్నాను. ఎర్ర గోంగూర, ఇది చాలా పులుపు ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను అండ్ కొద్దిగా ఇంగువ వేసి బాగా కలిపి ఒక్కసారి ఉప్పు చూద్దాము. సో నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది. ఒక్క 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యా, సో స్టవ్ బంద్ చేసేస్తున్నా. మన పచ్చిమిరపకాయలతోనే గోంగూర చట్నీ అయిపోయింది. నూనె ఏదండి, ఎవరైనా నూనె చూపించండి ఇందులో. నాకు వేసి నూనె అంత ఎట్టిపోయింది. సో ఇది జస్ట్ 2 కట్టలు గోంగూర అండ్ 15 పచ్చిమిరపకాయలు అంతే. చూడండి ఎంత పచ్చడి అయిందో. మీకోసం వచ్చింది పచ్చిమిరపకాయలతోటి గోంగూర పచ్చడి.